హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పోర్టల్. ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ మ్యాజిక్ ట్రిక్ని చూపించబోతున్నాను. అది చాలా సింపుల్ మ్యాజిక్ ట్రిక్ అండి. కార్డ్తోని మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ని ఫన్గా ప్రాంక్ చేయొచ్చు, ఫూల్ చేయొచ్చు, జస్ట్ ఒక టైం పాస్ లాగా మీరు ఈ ట్రిక్ని యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కోసం మనకు కావాల్సిన ఒక డెక్ ఆఫ్ కార్డ్స్. ఆ డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి మనం 21 కార్డ్స్ని సపరేట్ చేయాలి. ఏదైనా ఒక ర్యాండమ్గా 21 కార్డ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ 21. ఇప్పుడు 21 కార్డ్స్ తీసుకున్నాక మిగతా కార్డ్స్ ఏమైనా మిగిలిపోతే పక్కన పెట్టేసేయండి. ఈ 21 కార్డ్స్ నుంచి స్పెక్టేటర్ని కానీ మీ ఫ్రెండ్ని కానీ ఎవరినైనా ఒక ర్యాండమ్గా ఒక కార్డ్ని చూస్ చేయమనండి. నేనైతే ఇక ఈ కార్డ్ చూస్ చేస్తున్నాను. నేను ఈ కార్డ్ చూడకూడదు, యాక్చువల్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఈ కార్డ్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు చూసిన తర్వాత ఈ కార్డ్ని మీరు మీ ఫ్రెండ్కి చెప్పి ఇందులో పెట్టేసి చెప్పులు చేయమనండి. మనకి ఆ కార్డ్ తెలుసు, జనరల్గా తెలియకుండా ఎలా చేయాలో ట్రిక్ నేను చెప్పేసాను. ఇప్పుడు మనం డైమండ్ 5ని దృష్టిలో పెట్టుకొని ట్రిక్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 21 కార్డ్స్ని మనం 3 పైల్స్గా డివైడ్ చేయాలి. పైల్స్ అంటే ఏం లేదండి, జస్ట్ పార్ట్స్ అనమాట. సో అది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ 21. సో ఏ పైల్లో కార్డ్ వచ్చింది, మీరు సెలెక్ట్ చేసుకున్న కార్డ్ వచ్చిందని మీ ఫ్రెండ్ని కానీ స్పెక్టేటర్ని కానీ అడగాలి. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఈ పైల్ అని చెప్తారు, బికాస్ డైమండ్ 5 ఇందులోనే ఉంది. సో మనకు తెలిసినా తెలియకుండా ఈ పైల్ అని చెప్పారనుకోండి, ఈ పైల్ని తీసుకొని ఈ పైల్ని మిడిల్లో హోల్డ్ చేయాలి. సో తర్వాత ఆర్డర్ ఏముండదు, పైన పెట్టేసినా కింద పెట్టేసినా పర్లేదు, ఈ పక్కన కార్డ్స్ ఎలా పెట్టేసినా పర్లేదు, కానీ వచ్చిన పైలు మాత్రమే మిడిల్లో ఉండాలి. సో మళ్ళీ ఇలా 3 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ 21. సో మళ్ళీ ఎందులో వచ్చిందంటే ఇందులోనే వచ్చింది. రిపీటెడ్గా ఎన్నిసార్లు ఒక దాంట్లో వచ్చిన ప్రాబ్లం లేదు. సో వీళ్ళు మిడిల్లో పెట్టినట్టు డౌట్ వస్తుంది కాబట్టి ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ పైలు తీసుకుంటాం, తర్వాత ఇంకొక పైలు తీసుకుంటాం. సో ఇలా పెట్టేసినట్టు పెట్టి ఇందులో గ్యాప్ ఉంచేసాం. ఇప్పుడు తీసి దీన్ని మిడిల్లో పెడతాం. ఖచ్చితంగా మనం స్పెక్టేటర్ చెప్పిన పైల్ మాత్రం మిడిల్లో రావాలి, కార్డు ఉన్న పైలు మిడిల్లో రావాలి. అలా అయితేనే ట్రిక్ సక్సెస్ అవుతుంది. సో లాస్ట్ టైం 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ 21. సో ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఇందులో వచ్చిందంటారు. సో మళ్ళీ ఇది తీసుకొని ఇది మళ్ళీ మిడిల్లోనే పెట్టాలి. ఇప్పుడు మన కార్డ్ ట్రిక్ ఏంటంటే, మనం కరెక్ట్గా మిడిల్లో పెడితే మాత్రం స్పెక్టేటర్ సెలెక్ట్ చేసిన కార్డు 11th కార్డు అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11. చూసారా, 11th కార్డు అయ్యి ఆటోమేటిక్గా మనం మిడిల్లో కనుక కరెక్ట్గా పెడితే 11th కార్డు ఖచ్చితంగా వస్తుంది. సో అలా కాకుండా ఇంకెలా చేయాలంటే, మనం కార్డులని మళ్ళీ దాన్ని ఆర్డర్లో పెట్టేసి జనరల్గా ఇప్పుడు బ్యాక్ సైడ్ అని చూసుకుందాం. బ్యాక్ సైడ్ చూసి 21 - 10 11th కార్డ్ కదా కార్డ్ అంటే. సో 10 కార్డ్స్ మనం తీయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ 11th కార్డ్ ఈ కార్డ్ కదా. ఈ కార్డ్ని మనం చూసి కూడా చూడనట్టు యాక్టింగ్ చేయాలన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మీరు చూసిన కార్డు ఈ కలర్, ఈ సింబల్, ఈ నెంబర్ అని చెప్పి వాళ్ళకు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వావ్ నిజంగానే అని చెప్పేసి అనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ అంతెందుకు, మీ కార్డే డైరెక్ట్గా తీసి చూపిస్తారని చెప్పేసి ఇలా తీసి ఈ కార్డ్ పెట్టాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారో, స్పెక్టేటర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా షాక్ అవుతారు. బికాస్ ఇలాంటి ఒక ట్రిక్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ ఏం గ్యాంబ్లింగ్ లాంటి ఏం చేయలేదు, డైరెక్ట్గా మనం ఒక క్యాలిక్యులేషన్ బట్టి ఆ మిడిల్ పైల్లో పెట్టడం, కరెక్ట్గా పెట్టడం వల్ల ఈ ట్రిక్ అనేది మనకి పాసిబుల్ అయింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ ట్రిక్. మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి మన ఛానల్ గురించి. సో ఇలాంటి మరిన్ని మ్యాజిక్ ట్రిక్స్తో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.